ఇప్పుడు ఈనాటి ఇంతమందరినీ ఈ పూలన్నింటిని దారం కట్టినటువంటి ఆయన మా అన్నగారు వైరాగ్యం ప్రభాకర్. వైరాగ్యం ఇంట్లో ఆయనలో లేదు. ఆయన ఎప్పుడు కూడా నిత్య చైతన్యశీలే. వారిని ఆహ్వానిస్తున్నాం. వైరాగ్యం కాదు, అనురాగం. ధన్యవాదాలు సార్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి అందరికీ కూడా నమస్కారం చేస్తూ, వేదిక ముందున్నటువంటి సాహిత్య మిత్రులు, సాహిత్యవేత్తలు అందరికీ, మిత్రులు, సన్నిధులందరికీ కూడా నమస్కారం. ఇక 3 పుస్తకాలలో వార్ధాక్యంలో వసంతం గురించి, దివిటీల గురించి అందరూ చెప్పారు. చరిత్రలో ఒక రోజు గురించి చెప్పారు, కానీ నేను ఇప్పుడు 2 ముచ్చట్లు చెప్తాను. చరిత్రలో ఒక రోజు. సాధారణంగా కవిత్వంలో కొన్ని ఉంటాయి, ఏమంటారు, స్థాయిలా, లేకపోతే కొన్ని నియమాలు లేదా కొన్ని ఉంటాయి. ఒక కవిత్వంలో అన్ని రావు. ఎక్కడో ఒక చోట ఒక మెరుపు ఉంటుంది, ఒక తలక్కుమనేటువంటి ఒక వాక్యం ఉంటుంది. కవి చెప్పాల్సిన భావం ఏందో అక్కడ మనకు పట్టుకోవచ్చు. అలాంటి కొన్ని చెప్తాను. దేశం మనది, పాలన మనది, మరి ఎందుకు ఈ నిశ్శబ్దం? క్వశ్చన్. దేశం మనది, పాలన మనది, మరి ఎందుకు ఈ నిశ్శబ్దం? నిస్సత్వ, నిరాసక్తత దేశ పౌరులుగా మన హక్కుల బాధ్యతలకై నిర్భయంగా నిలబడి రండి, చేద్దాం ప్రతిజ్ఞ. ఏమిటో, ఏం చెప్తుందో అర్థం కాల. ఏ వ్యసనాలకు వశం చేయమని దేశమిచ్చిన మన ఓటు హక్కును, ఇక్కడ అర్థమవుతుంది ఓటు గురించి 3వ పేరాలో వచ్చింది. ఏ వ్యసనాలకు వశం చేయమని, అమ్ముడుపోమని, దానికి చెప్తుంటాం మనం. కానీ ఇక్కడ ఏ వ్యసనాలకు అమ్ముడుపోమని, వశం చేయమని, దేశమిచ్చిన మన ఓటు హక్కును విస్మరించి వదిలేయమని, ప్రజాస్వామ్య పునాదులను కూలదోయమని, దేనికి అమ్ముడుపోని ఓటర్లుగా ఉంటామని రండి, ప్రతిజ్ఞ చేద్దాం. ఇది జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా రాసినటువంటి కవిత. ఎస్ ముంతాజ్ బేగం గారు రాశారు. ఇంకో కవిత. గాలిలో ఆశలు విలవలలాడిన వేళ, గాలిలో ఆశలు విలవిలలాడిన వేళ, గుండెలో శ్వాసలు మగ్గిపోతున్న వేళ, ఎవరో ఒకరు నడిచి వస్తారు నిశ్శబ్దంగా, జీవితాన్ని చేతుల్లో తీసుకొని నిలబడుతూ, జీవితాన్ని చేతుల్లో తీసుకొని నిలబడుతూ ఎవరో ఒకరు నడిచి వస్తారు నిశ్శబ్దంగా. ఎవరు తెలియదు. అనారోగ్యం అల్లకల్లోలమైన గృహంలో, అడుగడుగున నిస్సహాయత పొగమంచులో, రక్తదాత అడుగులే మెరిసే వెలుగు. ఇక్కడ వచ్చింది. ఎక్కడ? 10వ వాక్యంలో వచ్చింది. ఇక్కడ మనం పదాల పొందికను కూడా చూడాలి. ఏ పదాల్ని ఎట్లా మనం అక్కడ వేశారు. అలాంటి కవితలు ఉన్నాయి ఇందులో. అలాగే సంఘీభావం దేశ సమగ్రతకు సంకేతం, సమాజం సత్సంబంధాల సమాహారం. 2 వాక్యాలు సరిపోదు. అలా ప్రజల కష్టాలను పలికిస్తూ, నిస్సహాయుల నినాదం వినిపిస్తూ, ప్రజల కష్టాలను పలికిస్తూ, నిస్సహాయుల నినాదం వినిపిస్తూ, అణగాడిన మనసులకు అండగా నిలుస్తూ, నిలువెత్తు నిజాన్ని నిలబెడుతూ, ప్రాణాలే పరంగా పెట్టే పత్రికా యోధులు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం గురించి రాసినటువంటి కవితలో ఇల్లెందుల అంబేద్కర్ గారు రాసిన వాక్యాలు. మరొక కవయిత్రి శ్రీరామ్ మీనా. ఒకే గర్భం, ఒకే నీరు, ఒకే ఊపిరి, అయినా బయటకు రాగానే 2 ప్రపంచాలు. దేవుడు ఒకే గుండెకు 2 శరీరాలు నాటిన అద్భుతమైన జన్మ. కవల దినోత్సవం గురించి. ఇట్లా చాలా వరకు కవితలు అక్కడక్కడ మనకు కనిపిస్తాయి. వాళ్ళు రాసినటువంటి మానవ జీవనయానం నవరసాల సమాహారం, మానవుని జీవనయానం నవరసాల సమాహారం, జీవితాన కీలకం హాస్యం, వికృతాకార వాగ్వేష చేష్టాదులతో వినోదం కలిగించి నవ్వుల పువ్వులు వెలుగుయించడమే లక్ష్యం. జాతీయ హాస్య దినోత్సవ సందర్భంగా సిరిపురం మహర్షి గారు అందించినటువంటి కవితలు ఒక 2 వాక్యాలు.
మనకు రంగస్థల దినోత్సవం గురించి తెలుసు, దాని మీద నాటకాలు వేస్తుంటారు తెలుసు. దానిలో ఒక 4 వాక్యాలు, నాటక రంగం గురించి చెప్తూ ఒక 4 వాక్యాలు. పరువుల జీవితంలో నేడు సమయ సందర్భాలను బట్టి విలువలను పక్కన పెట్టి జీవితమనే రంగస్థలంపై ప్రతిక్షణం నటిస్తున్న నట ధురీనులెందరో. అట్లా ఇది ప్రపంచ రంగస్థలం గురించి. అలాగే మనం నిత్యం అనేక రకాల కార్యక్రమాలు పాల్గొంటున్నాం. ఆ కార్యక్రమాలన్నింటిని కూడా పదిలపరిచేది రూపానికి ప్రతిరూపంగా, ప్రతి రూపానికి జీవం పోసే కెమెరా దినోత్సవం 2 వాక్యాలు. అట్లాగే సుప్రసన్యాచార్యులు రాసినటువంటి అదృశ్య కంఠం, హెడ్డింగ్ చూడండి, అదృశ్య కంఠం. ఉల్లిపెట్టలో దాక్కున్న బూచోడు గురుగురుమంటూ గోల చేసిన అదృశ్య కంఠం, తలరాతలు మార్చి ఆకాశానికి నిచ్చెన వేసి ఎన్నో మెట్లెక్కి సర్వ ప్రపంచాన్ని తన అందచందాలతో మోహింపచేసి ముట్టుకుంటే చాలు పట్టుకుంటానంటూ పరుగులు పెడుతూ వెంబడిస్తుంది, వేధిస్తుంది, దూరాలు ఛేదిస్తుంది, జలధులను జల్లెడ పట్టేస్తుంది, కళ్ళకు కనబడకుండా కబురులెన్నో చెప్పిన ఆ భూచోడు. కమ్యూనికేషన్ డేలో అదృశ్య కంఠం. ఇంకొన్ని మాత్రమే నేను చూశాను. అట్లాగే కొమ్మోజు శ్రీధర్ గారు రాసినటువంటి కవిత ప్రపంచ పొగాకు దినోత్సవం గురించి. అంటించుకున్న నిశా అలవాట్లను ఆలోచనలోంచి తుడిచేయడం ఆషామాషిక. అంటించుకున్న నిశా అలవాట్లను అలా చెప్తూ సిగరెట్ మజాకో డ్రగ్స్ నిశాకో వేలాడుతుంటే, ఆ వేలాడడం అనే పదం చూడండి అక్కడ ఎట్లా పొందిక కుదిరింది. సిగరెట్ మజాకో డ్రగ్స్ నిశాకో వేలాడుతుంటే మనసు సైబర్ నేరాల వైపు మళ్ళుతుంది, బ్రతుకు బస్టాండ్ అవుతుంది. మత్తుల గమ్మత్తుల నుంచి భావితరం బయటపడాలి. ఒక మంచి సందేశం ప్రపంచ పొగాకు దినోత్సవం సందర్భంగా రాసినటువంటి కవితలు. అట్లాగే క్యాన్సర్ డే గురించి దోమల జనార్దన్ గారు రాశారు. ఆమెను తొలిచేస్తుంది కట్టెకు పట్టిన చీడ పురుగుల. ఎత్తుగడ చూడండి, ప్రధానంగా ఎత్తుగడ, విషయాన్ని చెప్పకుండా ఎత్తుగడ అనేది ఇట్లా వచ్చింది. ఆమెను తొలిచేస్తుంది. మళ్ళీ హెడ్డింగ్ కూడా దేహాన్ని తొలిచే పురుగు. క్యాన్సర్ గురించి చెప్తుంది ఇక్కడ. క్యాన్సర్ అని పెట్టలే హెడ్డింగ్ పెట్టడంలోనే ఉంటుంది అసలైన విషయం. హెడ్డింగ్ పెట్టడం ఎట్లా అంటే ఈ మధ్యన చాలామంది చేస్తున్నట్టే హెడ్డింగ్ చూడగానే ఆహా కవిత ఇది అని అర్థమవుతుంది. అట్లా కాకుండా ఆ హెడ్డింగ్ శీర్షిక అనేది కవితని వివరించద్దు, నిరపగర్భంగా ఉండాలి. దేహాన్ని తొలిచే పురుగు అన్నాడు. ఏమిటి? అట్లా ఆమెను తొలిచేస్తుంది కట్టెకు పట్టిన చీడ పురుగుల, కట్టెను తినేసినట్లు దేహాన్ని తొలిచేస్తుంది. పసిగుడ్డుకు పాలిచ్చే పొదుగును సైతం తొలిచేస్తుంది. పసిగుడ్డుకు పాలిచ్చే పొదుగును సైతం తొలిగేస్తుంది. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాల్లో మహమ్మారి చీకట్లు నొంపుతుంది. మహిళల్ని నిర్దయగా కబలిస్తుంది. సంతాన సాఫల్యం కోరే సంచి ముఖద్వారం కూడా తొలిచేస్తుంది. ఇలా దోమల జనార్దన్ గారు ప్రపంచ క్యాన్సర్ డే గురించి రాశారు. అట్లాగే ప్రపంచ వివాహ దినోత్సవం గురించి 2 వాక్యాలు రాశారు అన్నమరాజు సుమాలి గారు. నేను నుండి మనం అయి సమిష్టి జీవన సౌందర్యం మొదలయ్యేది అక్కడే, దాంపత్య జీవనం. ఇట్లా చాలా వరకు మంచి మంచి కవితలు వచ్చాయి నా దృష్టిలో అయితే. అలాగే సిలివేరు యాదగిరి రాస్తారు, నేడు భూగోళం అశాంతి సెగలతో రగులుతుంది. శీర్షిక యుద్ధ సంతకం. దినోత్సవం ఏదో తర్వాత చెప్తారు. నేడు భూగోళం అశాంతి సెగలతో రగులుతుంది. ప్రపంచ శ్మశానంలో దేశాల సమాధుల మధ్య యుద్ధం ఓ పిశాచమే తిరుగుతుంది. హింస రాచకుండై సలుగుతూనే ఉంది అంటూ ఇలా రాస్తూ చివరగా యుద్ధాలతో మనిషికి చావు చిరునామాలను ఇద్దామా? చావు చెట్లకు నెత్తుటి పూలను పూయించే ఆయుధాల కన్నా అహింస విత్తనం నాటి చూడు విశ్వం గుబాలిస్తుంది శాంతి పరిమళాలతో. ప్రపంచ శాంతి దినోత్సవం గురించి ఇట్లా
దాదాపుగా ఏంటంటే ఇందులో దినోత్సవాలు కాబట్టి కవిత్వానికి ఎక్కువగా మనం ఆశించలేము ఈ దినోత్సవాల గురించి. ఆ దినోత్సవం యొక్క సందర్భం ఏంటి, ఆ దినోత్సవాన్ని ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నాం అన్నటువంటి అంశం ఇందులో చాలామంది రాశారు. చివరగా వెలుగుల జయపల్లి రెడ్డి రాస్తారు, సంస్కృతి సభ్యతలు మానవీయ విలువలు అంతర్ధానం కాకమునిపే బాల్యపు దీవికి పుస్తక కాంతులద్దుదాం. సంస్కృతి సభ్యతలు మానవీయ విలువలు అంతర్ధానం కాకమునిపే బాల్యపు దీవికి పుస్తక కాంతులనద్దుదాం. ఇది ప్రపంచ పుస్తక దినోత్సవం గురించి వెలుగుల జయపల్లి రెడ్డి రాశారు. అలాగే నోజేటి రవీంద్రనాథ్ గారు ఉన్నారు ఇక్కడ, వారు కూడా సైన్స్ దినోత్సవం రాశారు. ఎందుకు, ఏమిటి, ఎలా ప్రశ్నలతో ఆలోచనల మేలుకొలుపు ప్రయత్నిస్తే ఆవిష్కరణలో కొత్త మలుపు. ఇలా చెప్పుకుంటూ సైన్స్ డే ఎందుకు వచ్చింది, దాని ఏమిటి అనే విషయాన్ని కూడా చెప్పారు. అలాగే చివరిగా నా కవితలో వారధి కవిత పేరు, శీర్షిక పేరు వారధి. ఇందులో స్టైల్గా వెలిగించిన సిగరెట్టు నీ జీవిత స్టైల్నే మార్చేస్తుంది. పొగాకు వాడకం మీ జీవితాలకు పొగపెట్టే మహమ్మారి. క్షయ వ్యాధిగ్రస్తులు తీసుకోవాలి పౌష్టికాహారం, వేలకు మందులు, పరిశుభ్ర వాతావరణంలో జీవితం. ఇట్లా ప్రపంచ క్షయవాది నివారణ దినోత్సవం గురించి రాసినటువంటి కవిత. ఇలా చాలామంది కూడా దాదాపుగా వాళ్ళ ఆలోచనల్ని, భావాల్ని ఆ రోజు దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని రాశారు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పటికీ నాది 131 పుస్తకం. ఇందులో చాలా వరకు వ్యాస సంకలనాలు కూడా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. రామాయణం, భారతం, భాగవతం, శ్రీమద్ భగవద్గీత ఇలాంటి గొప్ప వ్యాస సంకలనాలు కూడా అందించానని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే గృహిణి నుంచి ఉపాధ్యాయుని నుంచి మొదలుకొని ప్రొఫెసర్ వరకు రాసినటువంటి వ్యాసాలు అందులో ఉన్నాయి. చక్కని విశ్లేషణతో కూడినటువంటి వ్యాసాలు. అట్లాగే మహామహనీయులు రాసినటువంటి మహోపాధ్యాయులు రాసినటువంటి ముందు మాటలు కూడా బయటకు ఉన్నాయి. నా వరకు నేను ఇలా సాహిత్యంలో మీ అందరితో కలిసిమెలిసి, మీ అందరి సహకారంతో, మీ అందరి ఆత్మీయతతో ముందుకు వెళ్తున్నాను. మీ ఆత్మీయత, మీ తోడ్పాటు ఎల్లవేళలా ఇలాగే నాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.